వెల్కమ్ టు సాక్షి కెరియర్ ప్లస్. నేను కార్తీక్ కర్వ. శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 25 ఏళ్ల విద్యా వైభవం, 25 సంవత్సరాల విజయవంతమైన విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని రజతోత్సవ వేడుకల దిశగా గర్వంగా అడుగులు వేస్తున్న శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటి శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మిగతా విద్యా సంస్థలకు భిన్నంగా ఇక్కడ విద్యా బోధన ఉంటుంది. ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంది యాజమాన్యం. 2001లో స్థాపించబడిన శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల JNTUHతో అనుబంధంగా ఉన్న ఓ ప్రసిద్ధ స్వయం ప్రతిపత్తి సంస్థ. నాక్ ద్వారా A++ గ్రేడ్తో గుర్తింపు అండ్ ఆల్ NBA ప్రోగ్రామ్స్ పొందిన ఈ కళాశాల విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యమిస్తుంది. విద్యార్థులు అభివృద్ధి చెందడానికి మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పించే సహాయ వాతావరణాన్ని కూడా పెంపొందిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు, CEO, విద్యా ప్రమాణాలు, అక్రిడియేషన్ మరియు నాణ్యత హామీ రంగాల్లో 30 సంవత్సరాలకు పైగా అక్రిడియేషన్లో అనుభవం కలిగిన నిపుణులు. అలాగే 28 ఏళ్ల అకాడమిక్స్ అనుభవం కలిగిన డాక్టర్ బి నరేంద్ర కుమార్, ప్రొఫెసర్ అండ్ డీన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో చర్చించే ముందు శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లని ఏవి రూపంలో చూద్దాం. I wanted a place that would protect her. I wanted a place that would challenge me. Here, she found both. More than a degree, a strong foundation. Every journey begins with a decision to learn, to explore, and to grow. At Sridevi Women's Engineering College, education goes beyond classrooms. Here, ideas are tested in laboratories, perspectives are shaped through collaboration, and knowledge becomes real-world skill. Guided by experienced mentors and a supportive environment, students discover confidence, not just competence. From academics to sports, from discussions to innovation, every experience builds strength, discipline, and leadership, because the future belongs to those who are prepared to create it. Sridevi Women's Engineering College, engineering confident futures. రైట్, నిజంగానే దాట్ వాజ్ అన్ ఇన్ఫర్మేటివ్ ఏవి అని చెప్పాలి. రైట్, మనతో పాటు డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు, అడ్వైజర్, CEO, విద్యా ప్రమాణాలు, అక్రిడియేషన్ మరియు నాణ్యత హామీ రంగాల్లో దాదాపు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సార్ నమస్తే సార్. అండ్ నిజంగా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ముందుగా కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. మనతో పాటు నరేంద్ర గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఆయన కూడా దాదాపు 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ముందుగా మీకు కూడా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. విల్ స్టార్ట్ విత్ యూ రవీందర్ రెడ్డి గారు. అండ్ SWEC గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మాకు ఇస్తారా? ముందు సాక్షి టీవీ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. నేను డాక్టర్ టి రవీందర్ రెడ్డి, అడ్వైజరు, శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. నేను CEO, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రిడిటేషన్ కూడా. ఈ శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల 2001 సంవత్సరంలో శ్రీ అశోక్ రావు గారు, హైకోర్టు అడ్వకేటు, వారు గచ్చిబౌలి నుంచి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో విప్రో వట్టినాగులపల్లి దగ్గర విశాలమైన భవనాలతోటి నిర్మించడం జరిగినది. ఆయన 2001 విద్యార్థినులు, ఎస్పెషల్లీ రూరల్లో ఉన్న మహిళా విద్యార్థినులకు ఇంజనీరింగ్ విద్య చదవాలి అంటే చాలా లిమిటెడ్ సీట్స్ ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరంలో శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలను నిర్మించి వాటికి కళాశాలకు హాస్టల్ కూడా నిర్మించి విద్యార్థినులు రూరల్ నుంచి మా దగ్గర శ్రీదేవి మహిళా కళాశాలలో
తెలంగాణ జిల్లాల్లో ఉండే అన్ని రూరల్ డిస్ట్రిక్ట్స్ నుంచి మంచి మెరిట్ విద్యార్థినులు, డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థినులు కూడా మా దగ్గర ఇంతకుముందు చదువుకున్నారు, ఇప్పుడు కూడా చదువుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నంద్యాల, అనంతపూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, వైజాగ్, తర్వాత విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం వరకు కూడా విద్యార్థినులు ఇప్పుడు కూడా ఉన్నారు. మెయిన్ కారణం ఏంటంటే, మా యూఎస్పీ ఏంటంటే, ఈ శ్రీదేవి మహిళా కళాశాల అనేది ప్లేస్మెంట్స్కు పుట్టినిల్లు. ఈ శ్రీదేవి మహిళా కళాశాల ఏఐసిటి అప్రూవలు, తర్వాత జేఎన్టీయూహెచ్ ఎఫిలియేషను, తర్వాత మంచి రికగ్నైజేషన్స్, NAC A++ 3.61. మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా NAC A++ ఉన్న మహిళా ఇంజనీరింగ్ కళాశాల శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల, దట్ టు బి 3.61 CGPA తోటి. అన్ని ఎలిజిబుల్ ప్రోగ్రామ్స్లో అన్ని కోర్సెస్కు NBA అక్రిడిటేషన్ ఉంది. తర్వాత యూజీసీ అటానమస్ ఒక 10 years అంటే ఇంకా 2033 వరకు కూడా యూజీసీ అటానమస్ రికగ్నైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 7 పెద్ద బ్లాకులుగా భవనాలు ఉన్నవి. ఒక్కొక్క బ్లాకు ఒక స్పెషాలిటీ కోర్సును ఆఫర్ చేస్తున్నాము. శ్రీదేవి బ్లాక్ అని, K బ్లాక్ అని, తర్వాత IT బ్లాక్ అని, అన్ని బ్లాకులకు ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్, ఇంటర్ కనెక్టెడ్ గార్డెన్స్, తర్వాత ప్లే గ్రౌండ్స్, తర్వాత క్యాంటీను, అన్ని సెంట్రల్ ఫెసిలిటీస్, హాస్టల్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హాస్టలు, క్లాస్ రూమ్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. శ్రీదేవి యొక్క ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యాబోధన, ఇన్ఫ్రాస్ట్రక్చరు, విద్యాబోధన అనేది సిలబస్, విద్యాబోధన, అసెస్మెంట్ అనేది ఇంజనీరింగ్ విద్యలో చాలా ముఖ్యమైన భాగము. శ్రీదేవి ఇంజనీరింగ్ కళాశాలలో మేము నిష్ఠాతులైన ప్రొఫెసర్లను దూర ప్రాంతాల నుంచి తీసుకొని వాళ్లకు కొందరు ప్రొఫెసర్లకు నియర్ బై అకామిడేషన్ కూడా వాళ్ళకు కొత్తలో జాయిన్ అయినప్పుడు వాళ్ళే రెంట్ కట్టుకున్నా కూడా మేము నియర్ బై మా PRO తీసుకెళ్ళి చూపించి, భార్య భర్తలు వచ్చిన ఫ్యాకల్టీ రకరకాలుగా ఎవరు మా దగ్గర ఉండే ఫ్యాకల్టీ అనేది డైవర్సిఫైడ్ ఫ్యాకల్టీ. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఫ్యాకల్టీ అనేవాళ్ళు మంచి PhD డిగ్రీ ఉండి మంచి విద్యాబోధన అనుభవము మరియు స్కిల్ ఉన్న వాళ్ళను తీసుకోవడం జరిగింది. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉండే సిలబస్ ఏదైతే ఉందో మేము రకరకాల మంచి యూనివర్సిటీలను తిరిగి అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, బర్క్లీ యూనివర్సిటీ, MIT ఇవన్నీ కూడా మా మేనేజ్మెంటు నేను తిరగడం జరిగి అక్కడ ఉన్న విద్యాబోధన ఎలా ఉంది, గ్యాప్స్ ఏమున్నాయి, మన దగ్గర JNTU సిలబస్ ఏముంది, NEP 2020 ఏముంది, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం అనేది అపార్ట్ ఫ్రమ్ JNTU కరికులం మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. NBA లో కూడా బియాండ్ సిలబస్ టాపిక్స్ అని ఇండస్ట్రీ కరికులం అని NEP 2020లో JNTU కూడా కొంత ఇంట్రడ్యూస్ చేసింది. దానికి అనుబంధంగా ఇంకా కొంత విద్యార్థులను 4.0 ప్రకారము రకరకాల ఎమర్జింగ్ కోర్సుల్లో ఒక్కొక్క కోర్సుకు ఏ టాపిక్స్ అవసరమో దాన్ని బియాండ్ సిలబస్ టాపిక్గా, వాల్యూ యాడెడ్ కోర్సెస్గా చాలా తీసుకురావడం జరిగింది. నిష్ఠాతులైనటువంటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఇప్పుడు మామూలుగా మనము హైదరాబాద్ అంటే AI అని, అమరావతి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అని, ఢిల్లీ అంటే ఇంకోటని, ఇలా ఎమర్జింగ్ కోర్సులలో మామూలుగా చాలా విద్యార్థినులకు ముందు నుంచే ట్రైనింగ్ అనేది ఇవ్వడము జరుగుతుంది. మా దగ్గర ఉండే మెయిన్ యూనిక్ ESP ఏంటంటే టీచింగ్ అనేది చాలా సిలబస్లో ఉన్న ప్రతిదానికి కోర్స్ ఫైల్స్, OBE అవుట్కమ్ బేస్డ్ కరికులము, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషను, దానికి ఫలితాలను ఆధారంగా తీసుకునేటువంటి ప్రతి ఒక్క టాపిక్ను మేము HODలు,
ఫ్యాకల్టీ లెవెల్లో ఎప్పటికప్పుడే చాలా యూనిఫామ్గా ఎవ్రీ వీక్లో మేము రివ్యూస్ అనేది జేఎన్టీయూ సిలబస్, అదర్ సిలబస్లు, వర్క్షాపులు, సెమినార్లు, ఐడియాథాన్లు, హ్యాకథాన్లు, ఇలా చాలా రకాలైనటువంటి యొక్క ఎకడమిక్ వర్క్షాప్స్ అండ్ ఎకడమిక్ మీటింగ్స్ అనేటి, సెషన్స్ అనేటి, తర్వాత ఫెస్ట్లు అనేటి విద్యార్థులకు అరేంజ్ చేస్తూ ఉన్నాము. అకాడమిక్ క్యాలెండరు పక్కా అకాడమిక్ క్యాలెండర్ అనేది అటానమస్ కాలేజ్ కాబట్టి మా దగ్గర ఉంటుంది. మెయిన్గా మా దగ్గర ఉండే యూఎస్పి ప్లేస్మెంట్స్ అనేది మొట్టమొదటి సంవత్సరంలో విద్యార్థిని జాయిన్ అయినప్పుడు మా దగ్గర వచ్చే విద్యార్థులంతా చాలా మెరిటోరియస్ విద్యార్థులు వస్తున్నారు. శ్రీదేవి మహిళా కళాశాలలో చదివినరు అంటే 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ మాకు 2001 నుంచి తీసుకుంటే మా అల్యూమిని అనేది స్ట్రాంగ్ కనెక్ట్, అల్యూమిని కనెక్ట్ అనేది వీఆర్ మెయింటైనింగ్ అల్యూమిని సెల్. మా అల్యూమిని ఏదైతే ఉన్నారో బ్రాండ్ అంబాసిడర్స్గా పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు. మా ప్లేస్మెంట్ ఆఫీసరు సుబ్రహ్మణ్యం గారు ఈజ్ అ వండర్ఫుల్ గాయ్. చాలా సెషన్స్, ట్రైనింగ్స్ అనేటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి ఫస్ట్ ఇయర్లో మామూలుగా కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత రైటింగ్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్, తర్వాత కోడింగు, తర్వాత జావా, ప్రైమరీ జావా టెక్నిక్స్, తర్వాత ప్రోగ్రామింగు, ఇలా కొన్ని బేసిక్ థింగ్స్. ఇప్పుడు నవడేస్ ఎక్కువగా స్టూడెంట్ అనేది ఇది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఇంటర్న్షిప్స్, తర్వాత ల్యాప్టాప్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్ తెచ్చుకోవడము, తర్వాత టీచర్ కూడా ఎనీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ల్యాబు, క్లాస్ రూమ్ అనేది ఇంటిగ్రేట్ చేసుకున్నాము. థియరీలో ఏదైతే చెప్తామో ల్యాబ్లో అదే. కొన్నిసార్లు క్లాస్ రూమ్లో కూడా మేము స్మార్ట్ బోర్డ్స్, ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఇవన్నీ పిల్లలతోటి ఎక్సర్సైజ్ ఇచ్చి అక్కడే సాల్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఏది అర్థం కాదో అక్కడ టీచింగ్ అనేది అట్మోస్ట్ చాలా కేర్ఫుల్గా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్లేస్మెంట్ ట్రైనింగ్లో ఫస్ట్ ఇయర్లో ఇలా స్టూడెంట్స్ను బేసిక్ నాలెడ్జ్, బేసిక్ స్కిల్స్, ఇవాళ రేపు ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి స్టూడెంట్ని అడిగేది మీ స్కిల్స్ ఏమున్నాయి, మీ ప్రోగ్రామ్ స్కిల్స్ ఏమున్నాయి, మీకు సంబంధించిన నాలెడ్జ్, స్కిల్, ఆటిట్యూడ్స్ ఏమున్నాయి అనేది ప్రతి కంపెనీలో ఫార్చ్యూన్ 500 కంపెనీస్, ఫార్చ్యూన్ 100 కంపెనీస్లో ఉండే డ్రైవ్స్ అన్నీ మా దగ్గర శ్రీదేవి మహిళా కళాశాలలో వాళ్ళే వచ్చి మా స్టూడెంట్స్ను చాలా అంటే రకరకాల టెస్టులు, దట్ ఈజ్ డిఫరెంట్ వాళ్ళ ప్లేస్మెంట్ సంబంధించినవి. రెండవ సంవత్సరంలో మేము మేజర్గా వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఈ డాటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ప్రోగ్రామింగ్, డీప్ ప్రోగ్రామింగ్, తర్వాత ఎమర్జింగ్ కోర్సెస్ మీద ఊప్స్, ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఇవ్వాలి. రేపు చాలా ఇప్పుడు మామూలుగా స్టూడెంట్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాస్ అయితే ఉద్యోగాలు రావట్లేదు. క్యారియర్ ప్లేస్ కూడా మేము టేకప్ చేయడం జరిగింది. సెకండ్ ఇయర్లో చాలా స్టూడెంట్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇన్స్పైర్ చేసి, వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తు చేసి రాత్రి పగలు హ్యాకథాన్స్, ఐడియాథాన్స్, తర్వాత స్మార్ట్ ఇండియా హ్యాకథాన్స్ ఇవన్నీ కండక్ట్ చేసినాము. ప్రైజులు వచ్చినాయి. మా దగ్గర వచ్చే విద్యార్థులు 8 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. జేఎన్టీయూ హైదరాబాద్ కింద ప్రముఖ కళాశాలగా ఇది శ్రీదేవి మహిళా కళాశాల. అది ప్రస్తుతము జేఎన్టీయూలో ఉండే వాటిలలో 2025లో మా స్టూడెంటు, ఐటీ స్టూడెంటు, ఈ ఓవరాల్ అన్ని జేఎన్టీయూ కింద ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజెస్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. తర్వాత బ్రాంచ్లో కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇప్పుడు థర్డ్ ఇయర్లో మేము డిఫరెంట్గా స్టూడెంట్కు ఒక ఐడియాథాన్స్, హ్యాకథాన్స్, తర్వాత ఈ వర్క్షాప్స్, ఇంటర్న్షిప్స్ అండ్ కంపెనీస్ శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో చుట్టుపక్కల ఒక 200-300 కంపెనీలు ఉంటాయి. మా పక్కనే విప్రో, ఇటుపక్క పోలారిస్, అటుపక్క అక్సెంచరీ, చాలా మొత్తం కంపెనీలు అన్నీ దాదాపు 200-300 కంపెనీలు ఉంటాయి. మేము చిన్న మెయిల్ పెట్టినా ఎక్స్పర్ట్ కావాలంటే కొన్ని టాపిక్లు ఇప్పుడు ఎమర్జింగ్ కోర్సులలో ఎక్స్పర్ట్ ఓన్లీ కెన్ డీల్ అండ్ ఎక్స్పర్ట్ విల్ కమ్ అండ్ ట్రైన్ అవర్ ఫ్యాకల్టీ. వాళ్ళు మా ఫ్యాకల్టీ ఏదైతే ఉందో ఇండస్ట్రీ సపోర్టెడ్ ల్యాబ్స్ కూడా కొన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పిల్లలు కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది ఎస్పెషల్లీ
థర్డ్ ఇయర్లో మేము చాలా అంటే వాళ్ళకు విగరస్ రోబస్ట్ ట్రైనింగ్ అనేది ప్రోగ్రామింగ్ కోడింగ్ ఇండివిజువల్ ఎక్సర్సైజ్ ఇచ్చి సాల్వ్ చేసి అంటే పిల్లలకు ఏది ఇంజనీరింగ్ ప్రాథమిక నాలెడ్జ్తో పాటు విశ్లేషణ శక్తి, డిజైన్ చేయగలిగిన శక్తి, కోడింగ్ చేయగలిగిన శక్తి, సంక్లిష్టమైనటువంటి ఒక ప్రాబ్లమ్స్ను అనలైజ్ చేయగలిగిన శక్తి, అది సాఫ్ట్వేర్ టూల్స్ను వాడేటువంటి ఒక శక్తి, ఇంజనీరు మరియు ఎథిక్స్, మల్టిపుల్ డిజైన్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్, మరియు స్టూడెంట్ ఎక్కడైతే మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళకు లీడర్షిప్ స్కిల్స్, తర్వాత లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది స్టూడెంట్కు. మామూలు కాకుండా ఇవి కాకుండా హోలిస్టిక్ అప్రోచ్ థర్డ్ ఇయర్ నుంచే అంటే ఒక సిటిజన్గా లా ఇచ్చే ప్రివిలేజెస్ ఉమెన్కి ఏముంటాయి, తర్వాత సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ అండ్ అనేది ఎలా ఒక మహిళా సార్థకత అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దానికి ట్రూ రియల్ డెఫినేషన్గా కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఆ వర్క్షాప్లో పిల్లలకు డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ థింకింగ్ అనేది, యోగా అనేది, తర్వాత ఇవన్నీ కూడా సిలబస్లోతో పాటు తర్వాత కరికులం కాక స్టూడెంట్స్ యొక్క మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ కూడా, తర్వాత ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ కూడా థర్డ్ ఇయర్లో చాలా విగరస్గా ప్రాజెక్ట్స్, ఫైనల్ ఇయర్ను అయితే మాక్ ఇంటర్వ్యూస్, తర్వాత కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ యొక్క కోచింగు, తర్వాత ది టెస్ట్ ఒక్కొక్క కంపెనీలో సర్టిఫికేషన్ కోర్సెస్, తర్వాత గూగుల్ సర్టిఫికేషన్ కోర్సెస్, కంపెనీకి సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి డిఫరెంట్గా ఉంటవి. క్యారీ ప్లస్ అనేది ఫైనల్ ఇయర్లో చాలా టేకప్ చేస్తాము హైయర్ ఎడ్యుకేషన్కు. అంటే ఒక విద్యార్థినికి ఒక ప్లేస్మెంటు, ఒక హైయర్ ఎడ్యుకేషను, క్యాట్, జిఆర్ఈ, టోఫెల్, ఈఎల్టీఎస్ ఇవన్నీతో పాటు ఇన్నోవేషను, తర్వాత స్టార్టప్స్, తర్వాత ఐడియా జనరేషను, ఐడియా మేకింగ్, లీడర్షిప్ స్కిల్స్, తర్వాత రీసెర్చ్ ఓరియంటేషను, అప్టిట్యూడు, తర్వాత వాళ్ళకు కొన్ని అసైన్మెంట్స్ ఇవ్వడము, అసైన్మెంట్స్లో వాళ్ళ మధ్యలో గ్రూప్స్ ఫామ్ చేసి గ్రూప్ డిస్కషను, తర్వాత ఈ మోడర్న్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లిప్డ్ క్లాస్ రూము, ఇటువంటి అన్నీ కూడా పిల్లలకు చాలా చేసి మేము మా జెయింటివ్ టెస్టులు కాక కొన్ని టెస్టులు పెట్టి అవుట్కమ్ అనేది స్టూడెంట్ను చాలా రాటుదేలి ఇప్పుడు ఎట్లయితే స్టూడెంట్ ఏ ప్రోగ్రామింగ్ అని కోడింగ్ అని మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో అకాడమిక్ పరంగా ప్లేస్మెంట్ టీచ్ చేసేవాళ్ళు, మా ప్లేస్మెంట్ ఆఫీసర్ పర్సనల్గా డ్రైవ్స్ అయ్యేటప్పుడు ఏమేమి వస్తున్నాయి ఏంటి, క్వశ్చనర్ ఏంటి అనేది చాలా నిష్ఠాతులైనటువంటి యొక్క ట్రైనర్స్ తోటి దే యూజ్ టు హ్యావ్. మాకు ప్లేస్మెంట్స్ 95% ప్లేస్మెంట్స్ ఉన్నాయి గత 4-5 సంవత్సరాలలో. ఇప్పుడు ప్లేస్మెంట్స్ తెచ్చుకోవడం అంటే చాలా గగనం అయిపోయింది. ఒక్కొక్క కంపెనీ చాలా రకాలైనటువంటి టెస్ట్లు, స్కిల్స్, తర్వాత ఇది హెచ్ఆర్ రౌండ్, తర్వాత ఇది టెక్నికల్ రౌండ్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత వర్క్ కాంపిటెన్సీ అండ్ ది పర్ఫార్మెన్స్ బేస్డ్ ద స్కిల్స్, ఇవన్నీ కూడా చాలా లోతుగా వెరిఫై చేసి ఈవెన్ ఫినిషింగ్ స్కూల్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తేనే కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్ వస్తున్నాయి మా దగ్గరికి. విప్రో, తర్వాత ఈ డెలాయిట్, తర్వాత టీసీఎస్, ఆక్సెంచరీ, తర్వాత క్యాప్జెమిని, సింతెల్, చాలా కంపెనీస్, దాదాపుగా ఒక 50 కంపెనీలు వస్తాయి మా దానికి. ప్రతి విద్యార్థిని కూడా వాళ్ళకి అవకాశం ఇస్తాము కంపెనీలో ప్రజెంట్ చేయడానికి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి. దాదాపుగా వీ హ్యావ్ డన్ వెల్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తున్నాము. గుడ్ ప్లేస్మెంట్స్ ఆర్ దేర్. ఓకే, రైట్. డాక్టర్ బి నరేంద్ర కుమార్ గారు, ప్రొఫెసర్ అండ్ డీన్ ఆఫ్ దిస్ కాలేజ్ ఉన్నారు. సార్, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, ఎందుకంటే ఒక కాలేజ్ని చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి పారామీటర్స్ తీసుకోవాలి, ముఖ్యంగా పేరెంట్స్కి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కాలేజీ ఎందుకు ఆప్ట్ అవ్వాలి అంటే ఏం చెప్తారండి? గుడ్ క్వశ్చన్ అండి. బేసిక్గా 5 పారామీటర్స్ ఉంటాయండి ఒక కాలేజ్ బెస్ట్ అనే అలా అంటే. మొదటిగా ఆ కాలేజ్ అకాడమిక్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ట్రైనింగ్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, నెక్స్ట్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్. ఈ 5 పారామీటర్స్ ఆ కాలేజ్ బెస్టా కాదని చెప్పగలుగుతుంది. మా కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే అకాడమిక్స్ పరంగా మేము
చూస్ చేసుకున్న ఎంఓఈస్ లైక్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ కానీ సిస్కో కానీ ఒరాకిల్ కానీ త్రూఅవుట్ 4 years బీటెక్ ప్రోగ్రామ్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఈ గ్లోబల్ సర్టిఫికేషన్ ఏదైతే ఎంఓఈ చేసుకున్నామో మేము కనెక్ట్ చేస్తాము. సో అలా ఇయర్ వైజ్గా వాళ్ళకు డిగ్రీతో పాటు ఈ 4 years సర్టిఫికేషన్ కోర్సెస్ అన్ని వాళ్ళకి యాడ్ ఆన్ అవుతాయి. అది అకాడమిక్స్ పరంగా మా కాలేజ్ స్పెషాలిటీస్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మా దగ్గర మీరు ఏవీలో కూడా చూశారు, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సార్ చెప్పినట్టు ఇంతకుముందు స్మార్ట్ క్లాస్ రూమ్స్, తర్వాత డిజిటల్ లైబ్రరీ, ఇవన్నీ మా కాలేజ్ స్పెషాలిటీస్. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ఫస్ట్ ఇయర్లో మాకు ఒక సపరేట్గా రోడ్ మ్యాప్ ఉందండి. ఫస్ట్ ఇయర్ ఏం చెప్పాలి సార్ చెప్పారు ఇంతకుముందు, ఫస్ట్ ఇయర్ ఏంది, సెకండ్ ఇయర్ ఏంది, థర్డ్ ఇయర్ ఏంది, అలా ఆ రోడ్ మ్యాప్ పరంగా మేము స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్స్ మా కాలేజ్ స్పెషల్గా ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఎంఓఈస్ ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఒరాకిల్ కానీ, ఈ మా కాలేజ్ ఎంఓఈస్ ఉన్నందు వల్ల మీ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేస్తే ప్లేస్మెంట్స్. మా దగ్గర ఎక్సలెన్స్ ప్లేస్మెంట్స్ ఇంతకుముందే సార్ వివరించారు, అంటే ఏ విధంగా మా ప్లేస్మెంట్స్ సపరేట్గా దానికి ఒక సపరేట్ డెడికేటెడ్ టీమ్ ఉందండి. ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆనర్స్ ఎలా వెళ్ళాలనేది వీ హ్యావ్ సపరేట్ రోడ్ మ్యాప్ అండ్ సపరేట్ టీమ్ ఫర్ దట్. సో ఆ విధంగా ఈ 5 పారామీటర్స్ అదొకటి. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ పరంగా మనం ఆలోచన చేస్తే ఒకటి ప్యాసిట్ అంటే పి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, అనలిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్, ఇన్నోవేషన్ అండ్ లీడర్షిప్, లాస్ట్ వచ్చేసి టెక్నికల్ కాంపిటెన్స్. ఈ స్టూడెంట్స్ పరంగా ఈ 5 పారామీటర్స్ వాళ్ళు చేస్తే డెఫినెట్గా ఆ స్టూడెంట్స్ కెరియర్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ దే విల్ గెట్ సక్సెస్. ఓకే రైట్. రవీంద్ర రెడ్డి గారు, ఒకటి మీరు చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే ఈ లెవెల్లో ఉంది. ఇక మున్ముందు దాదాపు 25 years ఎక్స్పీరియన్స్ అంటే ఈ స్టాండర్డ్స్ లెవెల్ సెట్ చేశారు. మున్ముందు ఇంకా ఎలాంటి స్టాండర్డ్స్ సెట్ చేయబోతున్నారు అండ్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి మాకు షార్ట్గా ఏమో చెప్తారా? శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మాకు 5 years స్ట్రాటజిక్ ప్లాను, ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది మేజర్గా మేము ఫోకస్ చేసేది ఇండస్ట్రీ 4.0 సిలబస్. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, తర్వాత ఈ ఐఓటీ, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, తర్వాత డేటా సైన్స్, ఈ కోర్సులలో ఉండేటువంటి తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటువంటి అన్నీ కూడా స్టడీ చేసి మేము ఒక స్పెషల్ కరికులం అనేది జేఎన్టీయూ కరికులంతో పాటు కొంత మాకు ఏంటంటే ఈ ఎన్బిఏ, నాక్ ఇటువంటి వాటిలలో ఎన్ఈపి 2020 ఎసెన్స్ ఎలా వస్తాయి అంటే డిఫరెంట్ కరికులర్ ఆస్పెక్ట్స్ అనేది మనం కరికులంలో తీసుకుంటేనే మనకు నాక్ ఎన్బిఏలు ఇన్ ఫ్యూచర్లో ఎన్బిఏ ఇప్పుడు 4 ఎన్బిఏ అనేది కొత్త ఫాము. తర్వాత మా దగ్గర మేజర్గా అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అది మామూలుగా కౌన్సిలింగ్ సీట్లు ఏ కేటగిరీ, తర్వాత బి కేటగిరీకి కూడా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. నోటిఫికేషన్ ప్రకారము విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి. ర్యాంక్ ప్రకారం వాళ్ళకి అలొకేషన్ జరుగుతుంది. మా కాలేజ్లో చాలా కంప్యూటర్ సైన్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ మహిళా విద్యార్థులకు చాలా ఈజీగా వాళ్ళకు ఇది మంచి కష్టపడితే వాళ్ళకి ఈజీగా ఉద్యోగాలు అయ్యే కోర్సులు మా దగ్గర ఉన్నవి. హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. ఒకసారి విజిట్ చేసి నేను చెప్పిన అన్నీ కూడా వెరిఫై చేసుకుంటే యూ విల్ కమ్ టు నో యువర్ ఫ్యూచర్ విల్ బీ విత్ అస్. యూ కెన్ మోల్డ్ యువర్ ఫ్యూచర్. నేను విజ్ఞప్తి చేసేది అదే యాజ్ అన్ అడ్వైజర్ టు శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎక్స్పర్టీస్. ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.